హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, మన నవరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీలో డే 5కి అయితే వచ్చేసామండి. సో ఈరోజు మన ఛానల్లో డే 5 ప్రసాదం వచ్చేసి సేమియా కేసరి అండి. సో చూసారు కదా, చాలా ఈజీ చేసుకోవడం, 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ చేసుకొని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో ఎలా చేయాలో దీన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. సో దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నేనైతే నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా వీలైనంత వరకు నెయ్యి యూస్ చేయడానికి ట్రై చేయండి, బికాస్ నెయ్యి ఈ డిష్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. సో చూసారు కదా, ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో ఫస్ట్గా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. జీడిపప్పు కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, జీడిపప్పు అనేది కొంచెం దోరగా ఫ్రై అయిపోయాక ఇందులో కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందామండి. నాకైతే నేను తీసుకున్న నెయ్యి సరిపోయిందండి. మీకు సరిపోదంటే మరికొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో 1 కప్ వరకు సేమియా తీసుకుందామండి. సేమియా తీసుకొని వీటిని కూడా వేసుకొని సేమియా అనేది చక్కగా కలర్ మారేంత వరకు అన్ని వైపుల నుంచి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, బికాస్ హై ఫ్లేమ్ పెట్టేస్తే మన సేమియా అనేది మాడిపోతుందండి. సో జాగ్రత్తగా అన్ని వైపుల నుంచి ఈ విధంగా తిప్పుకుంటూ నెయ్యిలో సేమియా అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మన సేమియా అనేది కలర్ చేంజ్ అయ్యి మంచి కలర్ వచ్చింది. సో దీంట్లో ఇప్పుడు మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి నేను. ఈ వాటర్ కూడా యాడ్ చేసుకొని సేమియా అనేది కంప్లీట్గా వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. బికాజ్ మనం ఒకసారి షుగర్ అనేది యాడ్ చేశాక మన సేమియా అనేది కుక్ అవ్వదు. సో ప్రాపర్గా మనం 100% దీంట్లోనే వాటర్లోనే సేమియాని కుక్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్లో యాడ్ చేసుకొని కుక్ చేసేసుకుందాం. సో నేను ఏ కప్తో అయితే సేమియా అండ్ వాటర్ తీసుకున్నానో అదే కప్తో 1/3 కప్ వరకు షుగర్ కూడా తీసుకుంటానండి. సో చూసారు కదా, మన సేమియా అనేది ప్రాపర్గా కుక్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు 1/3 కప్ వరకు షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాము. షుగర్ కూడా యాడ్ చేసుకొని మీ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కంప్లీట్గా 1 కప్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ 1/3 కప్ అయితే మనకి చక్కగా సరిపోతుంది స్వీట్నెస్ అనేది. సో చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసేసి షుగర్ని కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. సో షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయి దీంట్లో బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి ఒకసారి. సో చూసారు కదండి, మన సేమియా కేసరిలో బబుల్స్ రావడం అయితే స్టార్ట్ అయింది. ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుంటున్నానండి. అదేవిధంగా మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 5 minutes కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మన సేమియా కేసరి యమ్మీగా రెడీ అయిపోతుందండి. మీరు చక్కగా తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా చేసుకోవడం. మీరు కూడా ఎవరైనా బిగినర్స్ ఉంటే ఈ విధంగా చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.